అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. 6 గ్యారంటీల చట్టబద్ధతను విస్మరించారంటూ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు సహా నేతలంతా కూడా అరెస్ట్ అయ్యారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తుంది. మనం చూడొచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు ఇతర నేతలంతా కూడా అసెంబ్లీ ముట్టడికి తరలిరాగా వారిని అసెంబ్లీ ఎదుట అడ్డుకొని పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా కూడా ఒక్కసారిగా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తిగా పోలీసులు వచ్చిన కార్యకర్తలను వచ్చినట్టే అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రరావుతో పాటు మరికొంతమంది నేతలు రావడంతో వారందరినీ కూడా ఇక్కడి నుంచి అరెస్టు చేసి తరలించడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులతోటి కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు. దీంతో కొంత తోపులాట చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా అసెంబ్లీ ఎదుట పెద్ద ఎత్తున కార్యకర్తల ఆందోళనతోటి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీకి సంబంధించి ఈ పాలనాపరమైనటువంటి వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు అసెంబ్లీకి ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలంతా కూడా ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని అరెస్టు చేసి పోలీసు వాహనంలో ఎక్కించారు. వారిని ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కార్యకర్తలు వారంతా కూడా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఆ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసపూరిత అబద్ధ హామీలతోటి మోసం చేస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా పెద్ద ఎత్తున మేము ఈరోజు ముట్టడికి పిలుపునిచ్చాము. అరెస్టు చేసి నిర్బంధాలతోటి అడ్డుకోలేరు, మా నిరసనను తెలియజేస్తామంటూ కూడా బీజేపీ కార్యకర్తలు తెలియజేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు రామచంద్రరావు వాహనానికి కార్యకర్తలు అడ్డుపడుతుండటంతో వారందరికీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా వాహనాన్ని కదలకుండా వాహనానికి ఎదురుగా వాళ్ళు నిలబడేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రజాపాలనకు సంబంధించి ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి పూర్తిగా కూడా ఆ సిచ్యువేషన్ ఇక్కడ పాలన అంతా కూడా హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మోసపూరితమైన హామీలు ఇచ్చారు కాబట్టి వారికి నిరసనగా ఈరోజు హామీల అమలు కోసము మేము నిరసనకు ప్లాన్ చేశాము పూర్తిగా కూడా అంటూ మనం చూడొచ్చు. కొద్దిమంది బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా వచ్చి వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నారు. పూర్తిగా కొంత ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. రామచంద్రరావు గారిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు వాహనంలో తరలించేటువంటి ప్రయత్నము చేస్తుండగా పెద్ద ఎత్తున మీడియా సంబంధించినటువంటి ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. పోలీసులు విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీడియా ప్రతినిధులు కూడా పోలీసులు ఇష్టారాజ్యంగా గుంజి వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ కొంత పోలీసులు విచక్షణ కోల్పోయి పూర్తిగా కూడా అందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే బీజేపీ శ్రేణులు వస్తారో వారిని అడ్డుకోవడంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా మనం చూడొచ్చు రామచంద్రరావునితో పాటు ఇతర కార్యకర్తలు కూడా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓవర్ చూసి